అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ డిసెంబర్ 28 మనకు శనివారం, శని త్రయోదశి. ఈ రోజునే మనము శనిదేవుని పూజించి ఇలా నువ్వుల నూనెతో స్వామిని దీపారాధన చేసి ఈ రకమైన దీపాన్ని పెట్టడం వల్ల అనేక లాభాలు అయితే కలుగుతాయి. అయితే ఈ దీపాన్ని ఎలా పెట్టాలి, ఈరోజు ఏ విధంగా మనం చేస్తే ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా తొలగుతాయి అన్నది ఇవాళ చెప్తానండి. పూర్తిగా అయితే చూడండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య, చదువు, సంతానం ఆలస్యం కావటం, భార్యాభర్తల మధ్య గొడవలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శత్రువు ప్రయోగాల నివారణ, నాగదోషం, కుయదోషం, చెడు నిమ్మకాయలు దాటడం, చెడు వ్యసనాలు నివారణ, ప్రేమలో విఫలం అవ్వటం, కోర్టు సమస్యలు, విడాకులు, కారణం ఏదైనా కూడా పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇంట్లో నుంచే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఒకరి జాతకంలో శనిదేవుడు బలహీన స్థితిలో ఉంటే ఆ వ్యక్తి కష్టాల పాలు మొదలవుతాయన్నమాట. అటువంటి పరిస్థితులలో నివారణగా ఏమి చేయాలి? శనిదేవుణ్ణి మనము న్యాయదేవుడిగా భావిస్తాం. మనం వ్యక్తిగతంగా చేసే పనులు బట్టి మన యొక్క శనిదేవుడు మన పైన ఉండటం లేదా వెళ్ళిపోవడం అనేది చేస్తారన్నమాట. శుభకార్యాలు చేసేవారు ఆశీస్సులు, ఈ యొక్క స్వామి శనిదేవుడి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల జీవితాల్లో విజయం సాధిస్తారు. శని అని పేరు ఎత్తగానే మనకు భయమైపోతుంది. ఓ అమ్మ శనిదేవుడు, మనం అస్సలు ఆ పేరు కూడా ఎత్తకూడదు అని అంటూ ఉంటారు. అలా కాదు, శనీశ్వరుడికి శనివారం అంకితం. దాంతో కూడా త్రయోదశి తిథి వచ్చినప్పుడు ఇంకా చేయటం వల్ల, ఈ శనీశ్వరుడిని పూజించడం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ శనివారం రోజున, ఈ డిసెంబర్ 28వ రోజున ఏం చేయాలి అంటే, ఆ రోజు లేచి తలస్నానము చేసి చక్కగా మీకు వీలైతే నల్ల డ్రెస్సులు కానీ లేకపోతే బ్లూ కలర్ డ్రెస్ కానీ వేసుకోండి, లేదా ఏదైనా వేసుకున్నా ఓకే. ఆ తర్వాత దగ్గరలో ఉన్న శని టెంపుల్కి వెళ్ళండి. తెలంగాణ లేకపోతే ఆంధ్రాలలో ఎక్కడో చోట ఉంటాయి, కానీ కర్ణాటక, తమిళనాడులో అయితే ప్రతి చోట ప్రతి ఒక్క ఏరియాకి ఉంటాయి. అలా వీలైతే అలా శని టెంపుల్కి వెళ్ళండి. లేదా నవగ్రహాలలో మనకి నవగ్రహాలు ప్రతి ఒక్క గుడిలో ఉంటాయి కదా, నవగ్రహాల దగ్గరికైనా వెళ్ళి నవగ్రహ పూజ అనేది చేసి శనిదేవుడికి పూజ చేయవచ్చు. అక్కడ కూడా దీపం పెట్టవచ్చు. ఈ దీపం ఏం చేయాలి అనేది ఇవాళ చెప్తానండి. దాంతోపాటుగా ఈ రోజున మీకు వీలైతే నువ్వుల నూనెని అలాగే ఉప్పుని దేవుడికి మీరు అంటే అక్కడున్న పూజారికి దానంగా ఇవ్వండి. లేదా ముందు రోజు మీరు అభిషేకంకి టికెట్ ఇచ్చినా కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా. అలా చేసినా అలాగే చూసినా మనకి జీవితంలో ఎటువంటి కష్టాలున్నా కూడా మెల్లమెల్లగా పోవడం అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంత చక్కటి రోజు ఇది. కాబట్టి జాతకంలో శనిదేవుని స్థానం ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. శని స్థానం బాగుంటేనే జీవితంలో విజయం లభిస్తుంది. శని స్థానం చెడుగా ఉంటే అయితే ఆ వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే శని దోషము మనకు రాకుండా, అసలు ఎప్పుడూ కూడా మన జీవితంలో ఉండకుండా చేయాలి అంటే మనకు వచ్చే ప్రతి ఒక్క శని త్రయోదశిని మనము ఇలా ఖచ్చితంగా పూజించుకోవాలి. లేదా ప్రతి శనివారము కూడా, ఇంకా ఎక్కువ ఉంది, చాలా కష్టాలు ఉన్నాయి అనుకుంటే నేను చెప్పిన ఈ దీపాన్ని 11 వారాలు 11 శనివారాలు కూడా చేసినట్లయితే ఇంకా మంచిది. అయితే నవగ్రహాల పూజకు మాత్రం మధ్యాహ్నం లోపు 12 లోపల మాత్రమే వెళ్ళండి. సాయంత్రం కూడా నవగ్రహ పూజ అలాగే శనిదేవుడి యొక్క దర్శనం అనేది అంత మంచిది కాదు. కాబట్టి సాయంత్రం 3 లేదా 4 లోపు మాత్రమే ఈ దర్శనం చేసుకోవాలి. ఇలా మీరు తలస్నానం చేసి వెళ్ళాక అక్కడ దీపారాధన చేసుకోవాలి. ఫస్ట్ శనిదేవుడి టెంపుల్కి వెళ్తున్నారు అంటే తప్పకుండా పక్కన వేరే టెంపుల్ కూడా ఉంటుంది, అంటే వేరే దేవుడిని కూడా పెట్టింటారు, శివుణ్ణి అలాగ కూడా పెట్టింటారు అనమాట. కాబట్టి డైరెక్ట్గా మీరు శనిదేవుడి టెంపుల్కి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని ఈ యొక్క దీపాన్ని పెట్టి, ఫస్ట్ దీపం పెడతానండి. దీపం ఎలా చేయించాలో చెప్తాను, తర్వాత ప్రాసెస్ కూడా దాంతోపాటు చెప్తూ ఉంటాను. ఈ దీపం పెట్టాలన్నమాట. ఈ దీపం కొన్ని చోట్ల అక్కడే అమ్ముతారు, లేదా అమ్మని వాళ్ళు ఇంట్లోనే ఇలా చేసుకొని వెళ్ళాలి. దానికోసం ఏం చేయాలి అంటే, ఇలా ఒక నల్లటి క్లాత్ తీసుకోండి. అది కాటన్ క్లాత్ కానీ పాలిస్టర్ ఏదైనా నల్లటి కొత్త క్లాత్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా నువ్వులు వేసి నల్లటి దారంతో చుట్టి ఇలా మనం ఒక దీపంలాగా తయారు చేసుకోవాలి. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు చేసుకోవచ్చు. లేదా ఒక్కరే 5 పోట్లీలైనా ఇలా బ్యాగ్స్ లాగా చేసుకొని ఈ మూటలు కట్టుకొని చేసుకోవాలి. దీనిని ముందు రోజే మనము ఆవాల నూనెలో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ తడిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము దీపారాధన కోసం ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఒక చీలిక అనేది, అంటే నెయిల్ మనం కొడతాం కదండి మేకులు, ఆ మేకులు అనేది దానిలో వేసి మనము దీపారాధన అనేది చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి. ఇలా ఈరోజు స్టార్ట్ చేసి ప్రతి శనివారం 11 శనివారాలు చేయవచ్చు. లేదా హనుమాన్ టెంపుల్లో హనుమాన్కి ఎదురుగా కూడా చేసుకోవచ్చు. శనివారం రోజున హనుమాన్ని ఎవరైతే కొలుస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి శని దోషాలు కూడా ఉండవని స్వామి స్వయంగా చెప్పారు కదా. మీకు ఒకవేళ ఇక్కడ శనిదేవుడు కానీ నవగ్రహాలు కానీ వీలు లేకపోతే హనుమాన్ గుడి ఉంది అంటే హనుమాన్ ముందరైనా చేయవచ్చు. ఇలా 11 వారాలు చేయవచ్చు, లేదా ఈ ఒక్క వారం చేసినా సరిపోతుంది.
ఇలా చేయండి. అయితే ఈ దీపాన్ని అక్కడ వెలిగించేసి కొంచెంసేపు కూర్చొని మన యొక్క కోరికలు చెప్పుకొని మా దోషాలన్నీ కూడా వెళ్ళిపోవాలి, నీ యొక్క స్థానం మా దగ్గర మంచిగా ఉండాలి కానీ చెడు ప్రభావం ఉండకూడదని స్వామికి చెప్పుకొని ఆ తర్వాత చేతులు కాళ్ళు మళ్ళీ కడుక్కొని పక్కనే శివాలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ ఏదో ఒక టెంపుల్ ఉంటుంది, ఖచ్చితంగా అయితే పెట్టింటారు చూడండి కావాలంటే. అలా మీరు ఆ టెంపుల్కి వెళ్ళి తర్వాత మాత్రమే ఇంటికి వెళ్ళాలి. డైరెక్ట్గా శని టెంపుల్కి వెళ్ళేసి డైరెక్ట్గా దీపం పెట్టేసి ఇంటికి ఎప్పుడు రాకూడదు, పక్కన వేరే టెంపుల్కి వెళ్ళి చేయాలి. దాంతోపాటుగా ఈ దీపాన్ని మీరు ఎప్పుడు పెట్టాలి అంటే బర్త్డేస్లలో పెట్టకూడదు, యానివర్సరీలలో పెట్టకూడదు, శుభకార్యాలు ఇంట్లో జరుగుతున్నాయి అంటే పెట్టకూడదు, వ్రతాలు ఏమైనా చేస్తున్నారు ఆ రోజు అంటే పెట్టకూడదు, మామూలు డేస్లో మాత్రమే పెట్టాలి. ఇదండి ఇవాళ వీడియో. ఈ దీపాన్ని ఇలా పెట్టేసి చక్కగా మీ యొక్క ఏలాంటి శని దోషాలన్నీ కూడా పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.